శారద భూమి ఇద్దరు కూడా పార్కులో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు శారద భూమితో పెళ్ళలాగో సింపుల్గా జరిగిపోయింది, కనీసం తర్వాత జరగాల్సిన కార్యక్రమం అయినా ఆర్భాటంగా జరిపిద్దామంటే నా కొడుకు ఇంకా రావట్లేదేంటమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. తర్వాత జరగాల్సిన కార్యక్రమం ఏంటత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటే, శోభనమమ్మ నీకు పట్టు చీర కట్టి నా కొడుక్కి పట్టు పంచ కట్టి మీ ఇద్దరిని శోభనపు పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా రెడీ చేసి మీ ఇద్దరి చేత బిందెలో ఉన్న ఉంగరాలు తీయించడం, పూల బంతి ఆడించడం ఇవన్నీ అని చెప్పి శారద అంటూ ఉంటే, భూమి శారద ఇద్దరు కూడా భూమికి గగన్కి శోభనం జరుగుతున్నట్టుగా ఊహించుకుంటారు. గగన్ భూమి ఇద్దరు కూడా శోభనపు పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా రెడీ అవుతారు. వాళ్ళిద్దరూ అలా రెడీ అయిన తర్వాత బిందెల ఉంగరాలు తీస్తూ ఉంటారు. మా బావి గెలుస్తాడు అని చెప్పి శివ అంటూ ఉంటే, మా వదిన గెలుస్తుంది అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది. అలా వాళ్ళు ఉంగరాలు తీయించే ఆట ఆడిస్తూ ఉంటే బిందెల ఉంగరం వేగానే ముందుగా భూమి తీస్తుంది. చీటింగ్ చేసి గెలిచిందమ్మా అని గగన్ అంటూ ఉంటాడు. శారద నవ్వుతూ ఉంటుంది. నెక్స్ట్ గగన్ ఉంగరం తీస్తాడు. తన వేలికి దెబ్బ తగిలినట్టుగా నాటకం ఆడి గగన్ ఉంగరం తీయడంతో భూమి మొదట నిజంగానే గగన్ వేలికి దెబ్బ తగిలిందేమోనని కంగారు పడిపోతుంది. అదంతా గగన్ చీటింగ్ చేసి గెలిచాడని తెలిసి భూమి నవ్వుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అలా సరదాగా సంతోషంగా ఉంగరాలు తీసి ఆట ఆడడం, ఆ తర్వాత పూల బంతి ఆడడం ఇవన్నీ కూడా గుర్తు చేసుకొని శారద భూమి ఇద్దరు కూడా మురిసిపోతూ ఉంటారు. కళ ఇంత బాగుందంటే నిజంగా ఇదంతా జరిగితే ఎంత బాగుంటుందో కదమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.